పార్లమెంటు ఎన్నికలు ఈ దేశ అదేవిధంగా రాష్ట్రం యొక్క అభివృద్ధి ప్రాధాన్యత తీసుకొని జరగాలి. ప్రస్తుతం ఎన్నికలు అనేటివి మొత్తం దేశంలో కూడా ప్రజల ఎజెండా కాకుండా పార్టీల ఎజెండా మాత్రమే ముందుకు తెచ్చి ప్రజలను పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం అన్ని పార్టీలు చేస్తూ ఉన్నాయి. మన రాష్ట్రంలో 10 సంవత్సరాల పాటు ఒక అరాచక పాలన చేసి కాసిం రజ్వీ, హిట్లర్, ఈదీ అమీన్ లాంటి పాలకుల కంటే ఇంకా అత్యంత దుర్మార్గమైనటువంటి దోపిడీ, అవినీతి, అరాచకాన్ని చూపించినటువంటి బారాసా పార్టీ ఇవాళ మళ్ళీ కూడా మాకు ఓట్లేస్తే తెలంగాణ వాదాన్ని వినిపిస్తామని చెప్పి ప్రజల ముందుకు రావడం అనేది సిగ్గుచేటు. సిగ్గు, శరము, లజ్జ ఉన్నటువంటి ఏ బారాస నాయకుడు కూడా ప్రజలను ఓట్లు అడిగే హక్కు లేదని నేను ప్రజల పక్షాన, ఉద్యమకారుల పక్షాన నేను వాళ్ళకు హెచ్చరిక చేస్తున్నాను. అనేక రకాల స్కాములు చేసి ప్రజల ఆస్తులను కొల్లగొట్టి ప్రభుత్వ ధనాన్ని దోచుకొని ప్రజలను బానిసలుగా మార్చిన ఈ పార్టీకి ఈ రాష్ట్రంలో ఓట్లు అడిగే హక్కు లేదు. ప్రజలు కూడా ఈ ప్రభుత్వాన్ని, ఈ పార్టీని, బారాసా పార్టీని ఒక 100 మీటర్ల లోతున పాతి పెడితే తప్ప మళ్ళీ అది చిగురించకుండా చేయవలసినటువంటి కనీస బాధ్యత ప్రజలపైన ఉందని వారికి నేను విజ్ఞప్తి చేస్తాను. ఇక వరంగల్ పార్లమెంటు సీటు వరకు వస్తే ఇది 3 పార్టీలు కూడా ప్రజలను ఒక రకంగా ఏ నిర్ణయం చేసుకోకుండా చేసేటువంటి ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం జరిగింది. ఇలా అభ్యర్థులు 3 కూడా గత 10 సంవత్సరాలు బారాసాలో అధికారాన్ని పొందిన వాళ్ళే అని గుర్తుపెట్టుకోవాలి. ప్రజల ముందు ఒక అస్పష్టమైనటువంటి వాళ్ళ ఆలోచనను ఒక స్పష్టమైన నిర్ణయం చేసుకోకుండా ఇలా ఈ ఎన్నికల ముందు 3 పార్టీలు కూడా ఈ నాయకులను పెట్టడం జరిగింది. కానీ ఇప్పుడు రాష్ట్రం సాధించుకున్నాం కాబట్టి ఈ 3 అభ్యర్థులను గమనించినప్పుడు బరాసా నుంచి నిలబడ్డ వ్యక్తులు ఇలా ప్రజలకు ద్రోహులుగా కనిపిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ నుంచి నిలబడినటువంటి వ్యక్తి గత 10 ఏళ్ల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాడు. కానీ ఇప్పుడు ఆయన భారతీయ జనతా పార్టీలో చేరడం అనేది జరిగింది. ఇక తర్వాత కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి ప్రజలతోటి ఎలాంటి సంబంధం లేదు, ప్రజా పోరాటాలతో సంబంధం లేదు. తండ్రి కూడా 3 పార్టీలు మారి. కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వాన్ని నిలబెట్టాలని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలబెట్టాలని, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తన పదవీ కాలాన్ని 5 సంవత్సరాలు సుస్థిరంగా నడపాలని ప్రజలకు ఒక ఆకాంక్ష ఉన్నది. కాబట్టి ప్రజలకు ఇష్టం ఉన్నా లేకున్నా ఇవాళ కాంగ్రెస్కు ఓటేయాలనేటువంటి పరిస్థితి ప్రజల ముందు ఒక పెద్ద సవాల్గా మారిపోయింది. కాబట్టి అనివార్యంగా కాంగ్రెసు వ్యక్తిని చూడకుండానే కాంగ్రెసు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. సోనియా గాంధీని గౌరవించడానికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారు. కాబట్టి వాళ్ళు ఒక అభ్యర్థి నిలబెట్టింది కాబట్టి ప్రజలు ఆమెను గెలిపించాల్సినటువంటి కనీస ఇక వాళ్ళకి వేరే మార్గం లేదని నేను మనవి చేస్తాను. కాబట్టి నేను ప్రజల పక్షాన మాట్లాడుతున్న ఏ పార్టీకి చెంచాగిరి కొట్టేటువంటి స్వభావం కాదు. నాకు చెంచాగిరి కొట్టేస్తుంటే నేను కూడా అనేక మంది దొంగ మేధావుల్లాగా నేను కూడా ఏదో పదవి సంపాదించుకొని సంపాదన చేసేవాడిని. నేను కాళోజీ నారాయణరావు స్పిరిట్ తోటి, గద్దరు ఆలోచన విధానంతో అనేక మంది అమరులైనటువంటి ఉద్యమకారుల ఆశయాల కోసమే పనిచేస్తున్నవాడు. కాబట్టి
ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలోపేతం చేయాలి. కాబట్టి కాంగ్రెస్ క్యాండిడేట్ గెలిపించాల్సిన అవసరం ఉన్నదని నేను భావిస్తున్నాను. Subscribe to the Federal's YouTube page for more news and updates.